బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ చిత్రాలకు ఆద్యం పోసిన చిత్రం హంటర్. సెక్స్ అడిక్ట్ అయిన ఓ యువకుడి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఆ చిత్రానికి రీమేక్ గా రూపొందిన తెలుగులో తెరకెక్కిన సినిమా బాబు బాగా బిజీ. అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఓ మేరకు ఆకట్టుకోగా సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూద్దాం. మాధవ్ తన టీనేజ్ లో అడుగుపెట్టినప్పటి నుండి కూడా అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం, తన అవసరం తీరిపోగానే మరో అమ్మాయి వెంట పడడం ఇదే మాధవ్ జీవన శైలి. సెక్స్ కు తప్ప తన జీవితంలో మరో దానికి ప్రాధాన్యం ఇవ్వని మాధవ్ కొన్నేళ్లకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో తన జీవితంలోకి రాధ అనే అమ్మాయి వస్తుంది. రాధను మాధవ్ ఇష్టపడతాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. దానికి రాధ కూడా కొంత సమయం తీసుకుని ఓకే చెబుతుంది. అయితే తనొక సెక్స్ అడిక్ట్ అనే విషయాన్ని మాత్రం మాధవ్ రాధకు చెప్పడు. ఇద్దరికి నిశ్చితార్థం జరిగిన తర్వాత మాధవ్ తన గతం గురించి రాధకు చెప్పాలనుకుంటాడు. నిశ్చితార్థం అనంతరం మాధవ్ రాధల జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎటువంటివి, రాధకు తన గురించిన నిజాన్ని మాధవ్ చెప్పాడా లేదా అనేది కీలకాంశం. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకి పెద్ద మైనస్. ఓ సెక్స్ ఎడిట్ కు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం అవసరాల నటనలో కనిపించదు. ఒరిజినల్ వెర్షన్ లో టైటిల్ పాత్ర పోషించిన గుల్హన్ దేవయ్య సదరు పాత్రకు వివిధ వేరియేషన్స్ తో ప్రాణం పోయిగా అవసరాల మాత్రం ఏదో అయిందనిపించాడు. మిస్తీ నటన బాగుంది. సినిమా మొత్తంలో క్యారెక్టరైజేషన్ తో పాటు క్లారిటీ ఉన్న పాత్ర మిస్తీదే. తేజస్వి మడివాడ గ్లామర్ డోస్ తో అలరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె పాత్రకు సరైన వివరణ లేక ఆమె అందాల ఆర్బోత సినిమాకు అక్కురకు రాలేదు. ఇక ఆంటీ క్యారెక్టర్ లో సుప్రియ ఐసోలా మరీ వయసు ముదిరిన మహిళగా కనిపించడం, ఆమెతో శ్రీనివాస్ అవసరాలకు ఉన్న రొమాన్స్ ఎపిసోడ్ కూడా రోమాంచితంగా కాక వెగటుగా ఉండటం గమనార్హం. ఇక పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి నటుడిగా మరోమారు ఫెయిల్ అయ్యాడు. సినిమాలోని ఎమోషన్ ను తన సంగీతంతో ప్రేక్షకులకి చేరువయ్యేలా చేయాల్సిన సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకుల మైండ్ ను డైవర్ట్ చేశాడు. సన్నివేశానికి సంబంధం లేకుండా సునీల్ వాయించిన విధానానికి ప్రేక్షకుడి బుర్ర బొప్పి కట్టడం ఖాయం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డిఎస్ సౌండ్ మిక్స్ లాంటి టెక్నికల్ అంశాలన్నీ సినిమాకి మైనస్లని చెప్పాలి. నిర్మాణ విలువలు ఇందుకు ముఖ్య కారణం. తక్కువ బడ్జెట్ లో సినిమాని ముగించేయాలనుకోవడం టెక్నీషియన్లనే కాదు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. ఇక దర్శకత్వం విషయానికొస్తే అడల్ట్ కంటెంట్ కావడంతో హంటర్ సినిమాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తీయడం కష్టం. తీస్తే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు కూడా. అలాంటప్పుడు దర్శకుడు తన సృజనాత్మకతకు పని చెప్పి వీలైనంత తక్కువ రొమాన్స్ సీన్లతో కథనాన్ని నడిపించాలి. కానీ ఆ సీన్లు తప్ప సినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది దర్శకుడికే తెలియాలి. అసలు హంటర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణమైన పర్సనాలిటీ స్టడీ తెలుగు రీమేక్ లో మిస్ అయింది. అసలు హీరో సెక్స్ అడిక్ట్ గా ఎందుకు మారాడు, అతడు అమ్మాయిల్ని ఎలా వశపరుచుకునేవాడు, తన కోరిక తీర్చుకున్నాక వారిని ఏ విధంగా దూరం చేసేవాడు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఏవో సన్నివేశాలు అల్లుకుంటూ పోయాడు. అసలు చాలా సెన్సిబుల్ యాక్టర్ అనే పేరు ఉన్న అవసరాలను టైటిల్ పాత్రకు ఎన్నుకోవడం సినిమాకి పెద్ద మైనస్. మరి ఇన్ని మైనస్లు ఉన్నప్పుడు చిత్రాన్ని ప్రేక్షకులు మాత్రం ఏం ఎంజాయ్ చేస్తారు చెప్పండి? హిందీ ఒరిజినల్ వెర్షన్ చూసి అదే స్థాయి రోమాంచితమైన సన్నివేశాలు తెలుగులోనూ చూసి సంతోషిద్దాం అనుకుని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల ఆశల మీద నీళ్లు జల్లిన చిత్రం బాబు బాగా బిజీ. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న లాజిక్, సెన్స్, హ్యూమర్ ఇసుమంతైనా లేని బాబు బాగా బిజీ చిత్రాన్ని టికెట్ కొని థియేటర్లో చూడటం కంటే ఒరిజినల్ వెర్షన్ హంటర్ ను యూట్యూబ్ లో చూడడం చాలా బెటర్. బాబు బాగా బిజీకి మేమిచ్చే రేటింగ్ 1.5/5. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.